వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే నూతన విప్లవానికి నాంది పలికి కెమెరాను సృష్టించారని భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్ సంఘ అధ్యక్షులు ప్రభు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు సంత మార్కెట్లోని డాగురే వేదిక వద్ద ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాక్విన్ మండే డాగురే జయంతిని పురస్కరించుకుని ఫోటోగ్రాఫర్స్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫోటోగ్రాఫర్స్ ఐక్యత వద్దంటూ నినాదాలు చేశారు. ఏంటో ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు, 18వ శతాబ్దానికి ముందు ఫోటో అంటే ఎవరికీ తెలియదు. అటువంటిది ఫోటోని కనిపెట్టి దాని మీద ప్రయోగాలు చేసి మన ప్రపంచానికి అందించినటువంటి లూయిస్ డాగురే గారు ఫ్రెంచి దేశానికి సంబంధించిన ఒక శాస్త్రవేత్త. వారు ఎప్పుడు కూడా ప్రయోగాల మీద ఇంట్రెస్ట్ చూపించవరు. దాదాపుగా ఒక 20 సంవత్సరాల పాటు ఫోటోగ్రఫీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి కెమెరాని కనిపెట్టి మనకి అందరికీ కూడా అందించారు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ అలా 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 అనేక మార్గాల రూపాంతరం చెంది ఇవాళ మనకి డిజిటల్ ఫోటోగ్రఫీని మనకు అందించినటువంటి మహానుభావుడు. మనం నిరంతరం కూడా ఆయన్ని గుర్తుంచుకొని ఆయన్ని స్మరించుకుంటూ మన వ్యాపారాన్ని చేసుకుని మనం అభివృద్ధి పదంలో పయనించాలని నేను అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఈ రోజున భీమడోలు సంత మార్కెట్ లో గల డాగురే కళా విగ్రహాల వద్ద డాగురే గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమానికి ఫోటోగ్రఫీ సోదరులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. తర్వాత మన డాగురే గారి యొక్క ఆయన కృషి ఎనలేనిది. ఆయన ఎన్నో పరిశోధనలు చేసి మన కెమెరాని కనుగొని మన ఫోటోగ్రాఫర్లకి అందించారు. కాబట్టి ఆయనకి మనందరూ కృతజ్ఞతలుగా ఉండి ఆయన అడుగుజాడలో నడుతూ ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా మన అందరం ఉండి ఫోటోగ్రాఫర్లు కలిసిమెలిసి ఉండి మన యూనియన్ ఐక్యతకి ఎంతో కృషి చేసి అందరూ కూడా. విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సుతో రాష్ట్రానికి 14 లక్షల కోట్ల పెట్టుబడులు, 14 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. విశాఖలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషితో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తుందని, 2040 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీ దిశగా దూసుకెళ్తుందన్నారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు విశేష చేసి ప్రపంచంలో ఉన్న సుమారు 50 దేశాల నుంచి ప్రతినిధులు తప్పించి ఈ భాగస్వామ్య సదస్సు దావోస్ కన్నా మించి బ్రహ్మాండంగా జరిపించి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఊహాన్ని చేసినందుకు ముఖ్యంగా మా నాయకులకు, ప్రభుత్వానికి, మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, ఎన్ని ఒప్పందాలు అయ్యాయి, ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇప్పటికే మీకు చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. మళ్ళా ఒకసారి మళ్ళీ ప్రజలు ఎప్పుడూ కూడా ఈ రోజు మాట్లాడింది 3 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు. మనం ఏం చేసినా అది మానవ సహజం. సో అందువల్ల మరొకసారి ప్రజల దృష్టికి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేద్దామని, ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని మీ ద్వారా మరొకసారి కోరుతున్నాను. ముఖ్యంగా ఈ సదస్సు మన రాష్ట్రంలో సుమారు 613 ఒప్పందాల ద్వారా 13,25,716 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం అంచనా వేసింది. దీని ద్వారా సుమారు 16,13,188 ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ లెక్కలు ఈ లెక్క ద్వారా తెలియజేస్తున్నాం. ఇవి లెక్కలు కాదు, ఇవి పక్కాగా అమలు జరిగే ప్రాజెక్ట్. గతంలో ప్రభుత్వం ఒకసారి ఇక్కడ విశాఖపట్నంలో సదస్సు నిర్వహించింది. 10 లక్షలు వస్తాయి, 15 లక్షలు వస్తాయని చెప్పారు. ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎక్కడ మొదలుపెట్టిన దాఖలాలు లేవు. సరికదా ఈ విశాఖపట్నంలో ఉన్న ఐటీ కంపెనీలు 5-6 చిన్న పెద్ద ఉంటే ఈ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ తరలిపోయే పరిస్థితి కల్పించి ఆ బిల్డింగ్లన్నీ కూడా ఇవి ఏదో రాజధాని పెడదాం అనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ఐటీ పరిశ్రమలు ఖాళీ చేసే సంగతి మీ అందరికీ తెలిసిందే. తద్వారా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లి మళ్ళీ
అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేసి చాలా ఇబ్బందులు పడ్డ సంగతి మీకు తెలిసిందే. అందువలన అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు నేను పెట్టిన సదస్సు ద్వారా పక్కాగా అమల్లోకి వచ్చిన ప్రాజెక్టుల గురించి చెప్తున్నాను. ఇప్పుడు మీకు గూగుల్ శంకుస్థాపన చేసింది డేటా సెంటర్, అట్లాగే అదాని కూడా ఉంది. అదానితో పాటు ఇంకా మిగతా 2 సెంటర్లు, అవి కొత్త సెంటర్లు కూడా వచ్చాయి. వాటిని కూడా ఈ మధ్యనే శంకుస్థాపన చేయడానికి రెడీగా ఉన్నాయి. మరి 19లో మరి జగన్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏవైతే కొన్ని పవర్ కంపెనీలు అగ్రిమెంట్లు తీసుకొని ఈ రాష్ట్రానికి సర్ప్లస్ పవర్ తీసుకురావాలని ప్రయత్నం చేశారో చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం ఆ రోజున్న 10,000 కోట్ల రూపాయల టెండర్లన్నీ కూడా రద్దు చేసి వాళ్ళు అధికారంలో ఉన్నంతసేపు కూడా సుమారు యూనిట్ 10 రూపాయలు, 8 రూపాయలు, 12 రూపాయలు కూడా ఇచ్చి కొని ఈ రాష్ట్రానికి పవర్ ద్వారానే సుమారు 1,00,000 కోట్ల దాకా అప్పులు చేసి ఈ పవర్ కొనడం మనందరికీ తెలిసిందే. సో ఆ రోజు ఆ కంపెనీలు కానీ మనం యథావిధిగా కొనసాగిస్తే ఈవేళ మనం ఇంత పవర్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి మనం కూడా కొంత ఇబ్బంది పడి తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే మనం పవర్ సర్ప్లస్ లోకి ఇవన్నీ కూడా, ఈ సోలార్ ఇవన్నీ కూడా, విండ్ ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి త్వరలోనే మనమే పవర్ అనే పరిస్థితికి వస్తాం. అందువలన ఆ రోజున్న పరిస్థితిని గమనించుకునే ఈరోజు మన నాయకులు ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్టార్లో ఇవాళ సోలార్ని, మోస్ట్ విండ్ అండ్ సోలార్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం హోమాలు, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి చిన్న శేష వాహన సేవ తిరుమాడ వీధుల్లో నయనానందకరంగా సాగింది. అమ్మవారు పరమవాసుదేవుడు రూపంలో దర్శనమిచ్చారు. భక్తులు భారీగా తరలి రావడంతో మాడవీధులు సందడిగా మారాయి. సినీ పరిశ్రమను షేక్ చేసిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవి రిమాండ్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్తో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సమావేశానికి హాజరైన వారిలో చిరంజీవి, నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు తదితరులు ఉన్నారు. పోలీసుల పనితీరును ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ప్రశంసించారు. ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్ 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా చేయాలి అని చేసి, అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, everything.
అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. టు మేక్ thousands of crores. This 20 crores అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి. అండ్ 3 కోట్లు దొరికిందన్నారు, నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది. సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ హ్యాడ్ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత, అంత పకడ్బందీగా ఉన్నారు. సో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐఏ సమ్మిట్. పెట్టుబడుల వికేంద్రీకరణతో అన్ని జిల్లాల సమాన అభివృద్ధి సాధ్యమన్న ఎమ్మెల్సీ అనురాధ. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ డిమాండ్. తిరుచానూరులో వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. చిన్నశేష వాహనంపై పరమవాసుదేవుడు రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.